వయసు పెరిగే కొద్దీ మన పిల్లలు చిన్నప్పుడు ఎట్లా ఆడేవాళ్ళు, ఎలా గొడవ చేసేవాళ్ళు, ఏంటి ఇవన్నీ గుర్తుకు తెచ్చుకోవడం తల్లిదండ్రుల యొక్క ఇది. అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాక అప్పుడు అవి గుర్తుకు తెచ్చుకుంటారు. ఆ పిల్లలకి పిల్లలు పుట్టినప్పుడు నువ్వు చిన్నప్పుడు అట్లాగే ఆడేవులేరా, నువ్వు చిన్నప్పుడు అట్లాగే గారం చేసేవారు ఎట్లాగా. అంటే ఇది రిమెంబరెన్స్ అనేటటువంటి దాంట్లో ఒక సంతోషం ఉంటుంది. అదే సందర్భంలో చేదు జ్ఞాపకాల నుంచి బయటపడ్డప్పుడు ఇదివరకు నువ్వు ఎట్లుండేవాళ్ళు, ఇప్పుడు ఎట్లాగా మారావు, ఇట్లాంటిది చెప్పుకుంటుంటారు భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు. అంటే ఏ తాగుబోతు భర్తతో మారి ఇవాళ రోజున సమాజాన్ని ఇదే కుటుంబాన్ని బాగా చూసుకుంటుంటే అప్పుడు ఎట్లుండేవాడు ఇప్పుడు చక్కగా మారావు, లేకపోతే అప్పుడు బాగా చూసుకుని ఇప్పుడు మందు కొట్టి చెడిపోతా ఉంటే అప్పుడు ఎంత బాగా ఉండేవాడు ఇప్పుడు ఎట్లాగా అన్నటువంటిది చర్చకునేది. కుటుంబంలోనే అవసరమైనప్పుడు దేశానికి అవసరం కాకుండా ఎట్టుంటుంది. స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 జరుపుకుందాం. డిసెంబర్ 1947లో ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినందుకు జరుపుకోవడంలో తప్పే లేదు, అవసరం. అట్ ద సేమ్ టైం దానికంటే ముందు ఈ దేశం 200 సంవత్సరాలు బానిసలుగా బ్రతికింది ఎవరి దగ్గర? బ్రిటనోడి దగ్గర. ఎందుకు? వాడి అరాచకాల కారణంగా. అది ఒక ఎత్తు అయితే స్వతంత్రం వచ్చే ముందు రోజున పాకిస్తాన్ స్వతంత్రం వచ్చింది. ఆ రోజున 20 లక్షల మంది భారతీయ పౌరులు, హిందూ పౌరులు ప్రాణాలు తీయబడ్డారు, ఊచకోత కోయబడ్డారు. ఆ విషయాన్ని మాత్రం మనకు చరిత్ర పుస్తకాల్లో రాయరు, తెలియనియరు. అది గుర్తు తెచ్చుకుంటే కదా ఆ స్వతంత్రపు విలువ తెలిసేది, లేకపోతే బ్రిటిష్ వాడు పెట్టిన బిచ్చంలాగా మిగిలిపోతుంది. అందుకోసమనినే దాన్ని రిమెంబరెన్స్ డే కింద కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తే, నరేంద్ర మోడీ పిలుపునిస్తే దాన్ని జరుపుకోనికుండా కేరళలో హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏకంగా ఒక ఆర్డర్ వేసింది. పార్టిషన్ హర్రర్స్ అనే రిమెంబరెన్స్ డే అనేది జరుపుకోవడానికి వెళ్ళలేదు కాలేజీల్లో అంటూ పెద్ద ఎత్తున ఆర్డర్స్ ఇచ్చింది. ఏబీవీపీ వాళ్ళు అక్కడ ఎక్కడన్నా కనుక అట్లాంటి రిమెంబరెన్స్ డే జరుపుతుంటుంటే వాళ్ళ మీద ఎస్ఎఫ్ఐ వాళ్ళు దాడులకు దిగినటువంటి సంఘటనలు కేరళలో చోటు చేసుకున్నాయి.